గుర్రంపోడు మండలంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మండల నాయకులు, గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ జాండా సంతోషంగా ఎగరేసి మండలానికి వచ్చి మేము అందరం సంతోషంగా ఎగరేసుకొని మళ్ళా కేసీఆర్ అనేది ముఖ్యమంత్రి కావాలని మేము కోరుచున్నాం. అందరం సంతోషంగా కోరుచున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఎగరేసి మండల హెడ్‌క్వార్టర్‌కి వచ్చి గుర్రంపూడి మండలంలో ఇప్పుడు జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి రేపు మేడే ఫస్ట్ నాడు కూడా కార్యకర్తలందరూ కార్మిక విభాగం తరఫున జెండా ఎగరేస్తాను కూడా అందరూ ఉదయం 10 గంటల వరకే రావాలని చెప్పి కార్యకర్తలకు అందరికీ పిలుపునిస్తాం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి 26 సంవత్సరాల సందర్భంగా ఈరోజు వారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భావ సంవత్సరాన్ని ఈ పండుగను గుర్రంపూడి మండలంలో అధ్యక్షుల వారి అధ్యక్షత గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే పూర్తి సంపూర్ణంతో ప్రజలుండ్రు. వారి కోరిక మేరకు మేమందరం పనిచేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మేమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామని అందరం కంకణబద్దులో ఉన్నామని హామీ ఇచ్చుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి 25 సంవత్సరాలు వెళ్ళి 26వ సంవత్సరం ఏప్రిల్ 27న రాష్ట్ర ప్రజలు మొత్తం సందర్భంగా సంతోషంగా పల్లెలల్లా మండల విలేజ్లల్లా కేసీఆర్ సారథ్యంలో ప్రతి కార్యకర్తలు కంకణబద్దులై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మండలం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మండల పార్టీ నాగులవంచ తిరుపతిరావు ప్రతి గ్రామ శాఖ ప్రతి గ్రామ జెండా ఆవిష్కరణ జరగనుంది. కాబోయే సీఎం కేసీఆర్ గారికి అందరంగా సీఎం కావడానికి అందరం ఐక్యతంగా పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గుర్రంపూడి గ్రామ పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షులు నాగవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గ్రామ శాఖ తరఫున అందరం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇకపై 2028లో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె మీకు ఎక్కుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.